ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమః. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనాపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్ నూతభిస్సేదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా అందరికన్నా ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. అందరికీ శుభాలను జయాలను ప్రసాదించాలని మనసారా విఘ్నేశ్వర స్వామిని కోరుకుందాం. 16/8/2025 నుండి 31/8/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో గురువు మరియు శుక్ర సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, సింహరాశిలో రవి మరియు కేతు సంచార స్థితి, కన్యరాశిలో కుజ సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రావణ మాసంలో వృశ్చిక రాశి వారు బహుళాష్టమి సందర్భంగా, అమావాస్య సందర్భంగా శనివారం రోజు రావడం వలన వృశ్చిక రాశి వారు అమ్మవారిని స్మరణ, ధ్యానం, పూజ చేయడం వలన గ్రహదోషం తొలగి గ్రహ ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ రాహు రావడం, సంచారం చేయడం వలన వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. మీకు ఇంట్లో వాళ్ళే శత్రువులు, మీరు ధనం సంపాదించినంత వరకే మిమ్మల్ని వారు నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటుంటారు. ఏ ఒక్క క్షణం మీరు డబ్బులు సంపాదించలేదు అని అనుకోగానే మిమ్మల్ని ఇంట్లో నుంచి తీసి వీధిన పెట్టి వీరే మిమ్మల్ని అనేక రకాలుగా తక్కువ చేసి మాట్లాడే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక మీ వ్యక్తిగత విషయాలను కానీ ఆర్థిక లావాదేవీల విషయాలలో ఎంతో క్లుప్తంగా ఉండి తీరాలి. సంతాన స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన చదువులు, అభివృద్ధి, విదేశాలకు వెళ్ళడం, వివాహమైన వారికి సంతాన యోగము, ఐశ్వర్యము, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడము, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతితో కలిపి శుక్రుడు సంచారం చేయడం వలన విశేషమైనటువంటి ఆనందం, స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలి మీ కోరిక నెరవేరబోతుంది. కాకపోతే ఆ యొక్క కొనుగోలు విషయంలో పత్రాలు, లావాదేవీలు, డాక్యుమెంట్స్, సెకండ్ రిజిస్ట్రేషన్ కానీ అదేలా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి 1కి 10 సార్లు చూసుకోవడం చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో బుధుడు సంచారం చేయడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల అన్యోన్యత చాలా అవసరం. పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసే వారందరూ కూడా నమ్మకంతో ముందుకు వెళ్ళగలిగితే మంచి లాభాలు వచ్చే పరిస్థితి అధికంగా ఉంటుంది. రాజ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో సంచారం చేయడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, అభివృద్ధి, రాజకీయాలు, సేవా రంగాలు, అనేక రంగ కార్యక్రమాల్లో అనంతమైన ఆదాయము మీ సొంతం కాబోతుంది. మీ రాజ్యానికి తిరుగు లేదు అన్న సమయం కూడా గమనించగలగాలి. అలాగనే ఏకాదశంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన భూములు, పెట్టుబడులు, ఆదాయము, షేర్లు, అనేక రకాల వాటిలో అనంతమైన సంపద కూడా మీ సొంతం కాబోతుంది. ఇలాంటి కాల సమయంలో అమ్మవారికి
ఎరుపు రంగు వస్త్రాలతో అలంకారం చేయడము, ఎరుపు రంగు పూలతో అర్చన చేయడము, ఎరుపు రంగు కుంకుమతో అర్చన చేయించి ఆ కుంకుమను లలాటంపలో పైన కంఠం పైన ధరించడం వలన ఐశ్వర్యం, ఆనందం వృశ్చిక రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. ఆగస్టు నెలలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16వ తారీఖున శ్రావణ మాస బహుళ అష్టమి శనివారము భరణి నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్వామి వారికి స్మరణ చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారిని అష్టోత్తరం చెప్పుకొని కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన గృహంలో లక్ష్మీదేవి నిత్యము సంచరిస్తుందని చెప్పి కూడా గమనించాలి. 23వ తారీఖున శ్రావణ మాస అమావాస్య శనివారము మఖా నక్షత్ర సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని స్మరణ, వీలైతే వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అది ఏ కాకుండా మనకు భాద్రపద మాసము ప్రారంభం కూడా అవుతుంది 24వ తారీఖు నుంచి. 27వ తారీఖున వినాయక చవితి పండగ మనకు. కనుక మనమందరము కూడా ఈ సంవత్సరము ఎన్నడూ లేనటువంటి విధంగా విఘ్నేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి బుధవారం రోజు రావడం, విఘ్నేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి హస్తా నక్షత్రంలోనే ఈ సంవత్సరము వినాయక చవితి ప్రారంభం అవుతుంది. కనుక మనమందరము కూడా మట్టి గణపతిని పూజ చేద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, కలుషితం లేని చెరువులను కాపాడుకుందాం, భావితరాలకు మంచి చెరువులను కుంటలను అందజేసే మానవ ప్రయత్నం చేద్దామని మనసారా మనం కూడా కోరుకుందాం. ఈ విధంగా ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులో కలగాలంటే మనం ఇంకనూ ఏం చేయగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు ఇంటిలో లక్ష్మీదేవి యొక్క పూజ స్మరణ, కాళభైరవ స్వామికి కూష్మాండ దీపము, విఘ్నేశ్వర స్వామి వారిని మనం యథాశక్తిగా గృహంలో పూజ చేసుకోవడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు వ్రాసి వాట్సాప్లో పంపించగలరు. అలాగనే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలుసుకోగలగాలి. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి క్లుప్తంగా సవివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో రాబోయేటువంటి ఇబ్బందుల్ని ముందే పసిగడదాం, వాటిని సునాయాసంగా అధిగమిస్తూ అన్నింటా విజయం సాధించాలని మనసారా కోరుకుందాం. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, అలాంటి బటన్ కూడా తెలియజేస్తూ ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.